మామ హాయ్ మామ హవర్ మామ వెల్కమ్ టు వెల్కమ్ టు ఛానల్. సబ్స్క్రైబ్ ఇవన్నీ ఏం లేకుండా డైరెక్ట్ అచ్చుడు కొడుతూ ఉంటుంది. చెప్పు మామ టాపిక్ ఏంది అలా. గంతే గంతే స్టార్ట్ తక్క వెళ్ళిపో మనకి. హాయ్ హవ్ ఆర్ యూ, సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ కొట్టు అని మనకు వద్దు. వాళ్ళు ఎట్లా కొడతారు చేస్తారు టాపిక్ నచ్చితే అని. సో ఇవాళ టాపిక్ ఏంటంటే అయ్యగారే నెంబర్ వన్ లెనిన్. అయ్యగారి నెంబరు కింగ్. కింగ్ కింగ్ కొడుకు. కొడుకు లెనిన్. అది చూసినావు సినిమా? నువ్వు లెనిన్. చూసినావు, నేను చూసిన. సో ఆడియన్స్ కూడా చూసి ఈ వీడియో కత్తనేమో వాళ్ళకి ఏమైనా అర్థమవుతుంది ఈ వీడియోలో. లేదు అంటే వాళ్ళకు ఏం అర్థం కాదు, సగం సగం ఉంటది. సో బెటర్ చూసిరారి. ఇది రివ్యూ అయితే కాదు, ఒక సినిమా. మేము అందరిలా రివ్యూలు చెప్పాం. ఇద్దరు సినిమా పాగల్స్ కూర్చొని ఆ సినిమా చూసొచ్చి కూర్చొని మేము మాట్లాడుకుంటున్నాం. మాకు నచ్చిన పాయింట్ గురించి మేము మాట్లాడుకుంటున్నాం. అఖిల్ అక్కినేనికి ఇప్పుడు ప్రాపర్ హిట్ పడ్డది. ఇదే హిట్ అఖిల్ ద పవర్ ఆఫ్ జోక్ పడుంటే ఇప్పటికి టైర్ 1 హీరోలు ఉంటుండే. వానికి అది టైర్ 2 ఎగ్జిస్ట్ ఉండదు కాదు. టైర్ 2 అవును. ఉండదు కాదు అసలు నన్ను అడిగితే. నాకు కాదు, ఒక్కటే ఒక్క హిట్ తోని టైర్ 2 లో ఫస్ట్ ఉన్నాడు ఇప్పుడు నన్ను అడిగితే. మా అది బావది అఖిల్, అది అయ్యగారు అంటారు మొత్తం. పిచ్చి ఇన్స్టాగ్రామ్ మొత్తం నాకు తెలిసి 3 రీళ్ళకి ఒక రీలు నాకు లెనిన్. నాకు మొత్తం ఫీడ్ అంతా లేని నాకు. చూసి వచ్చినప్పటి నుంచి నాకు నాకు అసలు చెప్పానంటే నాకు నేను చూద్దామని ఫస్ట్ డే పోదాం అనుకోలే అసలు లెనిన్ కి. ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ఆ పాజిటివిటీకి, ఆ రివ్యూస్ కి ఆపుకోలేకపోయాను సార్. అవునా. నేను చూసి నిజంగా అసలు ఇదేదో ఇదేదో అఖిల్ ద పవర్ ఆఫ్ జువాకో లేకపోతే హాలోకో వాడు ఉంటే అప్పుడే అయిపోవు. అప్పుడే బాబు అయిపో అప్పుడే ఎక్కించుంటాడు. అట్లీస్ట్ మిస్టర్ మజ్ను అప్పుడే కోట. మిస్ అయింది అప్పుడు బాగా మిస్ అయినాయి. నన్ను నాకు అడిగితే ఆ మోస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కూడా బాగానే ఉంటది సినిమా. అవును. నీకు ఒకటి ఇట్ చెప్పాలా? డిజర్వ్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిట్, కమర్షియల్ గా హిట్ కానీ అయింది. అంత అంత పేరు రాలే. పేరు రాలే. అంటే హిట్ స్టేటస్ అంతే ఇక. లెనిన్ వచ్చినంత డబ్బులు పేరు వచ్చినాయి. రాలే. లెనిన్ కోసం అయితే పేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెనిన్ నన్ను అడిగితే ఈ సినిమా ఎందుకు హిట్ అయింది తెలుసా? నన్ను అడిగితే ఆ ట్రైలర్ వల్ల, ఈ డైరెక్టర్ వల్ల. ఇది కాదు ఫస్ట్ అఖిల్. అఖిల్ అంటే మొత్తం క్లాస్ అనుకున్నారు. ఆ ఉమ్. ఎంట్రీ షాట్ కే ప్రతి ఒక్కటి ఫిక్స్ అయిపోయింది ఈ అఖిల్ కాదు లెనిన్ అని చెప్పి. అవునవునవునవును. షాక్ అయిపోయింది ఆడియన్స్. అదే నేను ఏంది గిట్ల ఎత్తాడు ఏంది అఖిల్. అవునవునవును. నాకు అర్థమైంది మనం చూసిన ఏంటంటే ఈ సినిమా బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అఖిల్ కి మాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. వావ్ నిజం లిటరలీ. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఈ లవర్ బాయ్ లుక్, ఈ లవ్ స్టోరీస్ కాదు. నాకు మాస్ సినిమా కావు కావాలి. అది అది వేరేటోళ్ళకి చూపెట్టింది ఏంటంటే అఖిల్ నేను మాస్ కూడా ఎత్తా అని చూపెట్టిండు. ఆ, అంటే కానీ నాకు తెలిసినంత వరకు అయితే అఖిల్ ఫిల్మోగ్రఫీలో ఒక ఏజెంట్ మాత్రమే మంచిగా ఉండదు నాకు తెలిసినంత వరకు. నేను అన్ని చూడలే మంచిగా ఆ ఉంటాయి. సినిమా ఇంకా. ఏజెంట్ అవునా. ఏజెంట్ కొన్ని సీన్స్ మార్చితే సెట్ అవుతుంది బ్రో, అది కూడా. కాకపోతే కానీ ఒక రకంగా చెప్పాలంటే ఏజెంట్ టీజర్ చూసి అది అది వేరే. అది ఓజీ రాకముందు అది ఇంకో ఓజీ ఏజెంట్ టీజర్ అది. నాకు ఏజెంట్ టీజరు ఇట్లా మొత్తం వెనక ఒక ఆ గోట్ టాటూ వేసుకొని ఇట్లా పట్టుకొని వస్తాడు. అది అది మెంటల్ అది మాస్ ఉంటది అలా. ట్రైలర్ వచ్చినప్పుడు ఒక సీన్ బాగా ట్రోల్ అయింది. ఆహా అది 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 థియేటర్ లో బాగుండే బ్రో అది. థియేటర్ లో పీక్, అది పీక్ సీన్. నేను నిజం చెప్పాలంటే ఈ సినిమా నాకు ఎందుకు నచ్చింది తెలుసా? నేను ఈ సినిమా ట్రైలర్ చూడలే, టీజర్ చూడలే, ఏ పాటలు వినలేదు. నేను డైరెక్ట్ పోయి థియేటర్ లో చూసిన. కానీ వన్ మెయిన్ నేను బ్యాక్ డ్రాప్, కాలేజీలో ఉన్నప్పుడు. మెయిన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఏంటో చెప్పాను బాగా. అంటే ఇది కూడా మంచిగా ఉంటే బాగుండు అనిపించిన ఒకటే ఒక సెగ్మెంట్ పాటలు. పాటలు అంతేం లేవు, ఒక ఎక్సెప్ట్ ఒక ఏమో రెండు పాటలు. ఒకటేమో ఒకటి పెళ్ళప్పుడు అత్త చూసిన ఆ పాట ఒకటి. ఆ అఖిల్ పాట వాడింది కూడా బాగున్నది. ఆ పాట అఖిల్ వాడింది కూడా బాగున్నది. అఖిల్ వాడును కూడా బాగుంటది. ఇవి రెండు బాగుంటాయి. ఇంకోటి వారేవా, వారేవా బాగుంటది. బట్ తమనన్న ఏడ ఆపలే, కొడుతూనే ఉన్నాడు సినిమా మొత్తం. మనకు కొన్ని చోట్ల ఎక్కింది, కొన్ని చోట్ల ఎక్కలే అంతే. నాకు ఒక బీజిఎం బాగా ఎక్కింది ఎక్కడ అంటే మన హీరోయిన్ ని ఆ గుళ్ళ తాళం చేసి, తాళం వేసి ఇట్లా బయటకు వస్తాడు చూసినావా? సేమ్ షాట్ రంగస్థలంలో ఉంటది, కత్తి పట్టుకొని బయటకు వచ్చినట్టు సఫర్ వస్తాడు. ఆడ అదే కొడతాడు. దొమ్మలు అందిరినాయి సార్ ఆడ. నాకు నిజం చెప్తున్నా, ఆ బీజం కొట్టిండ దాని తర్వాత మళ్ళీ హీరోయిన్ ఆ దెబ్బలు తింటాడు. నాకు అది నచ్చలే. ఆ అది బీజిఎం ఇంత ఎలివేషన్ ఇచ్చి. అదే అది అంటున్నా. ఇప్పుడు ఆ బీజిఎం ఆ ఈ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ దగ్గర ఆ బీజిఎం బాగుంటే ఇంకా హైలైట్ ఉండు. అవును నిజం. నిజం నిజం. బ్రో నీకు ఎండింగ్ లో ట్విస్ట్ నచ్చిందా క్లైమాక్స్ పోయేటప్పుడు? ఆ ట్విస్ట్ షాకింగ్ అయింది. ఫస్ట్ షాక్ అయినా నేను.
ఆ, నేను కూడా ఆ షాక్ నుంచి కోల్పోయినాక సినిమా అయిపోయింది. అదే అంటున్నా, ఆ షాక్ నుంచి బయటకు వచ్చే లోపల సినిమా అయిపోయింది. కానీ ఓ, పీక్ యాక్టింగ్, అది బాగుంటది అది. పీక్ యాక్టింగ్ అది మనకి ఏర్పడది. నాకు ఇంట నాకు ఇంటర్వెల్ లో ఆ ట్విస్ట్ కూడా ఎక్కలే. అది కవర్ కవర్ నాకు ట్విస్ట్, అది కూడా నాకు అంతే. మో- నాకు మోస్ట్లీ ఎక్కిన ట్విస్ట్లు చెప్తా. ఇంటర్వెల్ ట్విస్ట్ ఓకే అనిపించింది, తోపు తురుము అని కాదు కానీ ఓకే. అంటే నైస్. సెకండ్ హాఫ్ కి నన్ను కూర్చుండబెట్టింది, దాని జస్టిస్ అది చేసింది. ఆ ఇంటర్వెల్ అనే అవునవును, అదైతే నిజం, అవును. ఇంటర్వెల్ అనే ట్విస్ట్ పని ఏం చేయాలి, సెకండ్ హాఫ్ కి నేను కూర్చుండబెట్టాలి, కూర్చుండబెట్టింది. అంటే పాస్ అయినట్టే ట్విస్ట్. నైస్. సెకండ్, ఆ సెకండ్ ట్విస్ట్ కూడా షాక్ లో ఉన్నా. చెప్పాలంటే హార్ట్ బీట్ పెరిగింది ఒక్కసారి షాక్ లా. ఏ ఏ విలన్ దా? విలన్ది కాదు, ఓ, హీరోయిన్. అదా అక్కడదా? ఆ అది నైస్. అది 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 షాక్ సమరసింహారెడ్డి. లకైనా, అది షాక్ లకైనా. ఆ, ఇంకా ఈ ఫ్రెండ్ ఉన్న చూసినావా నువ్వు, ఫ్రెండ్ విలన్ అని అది చెప్పి, అది అది ఎక్స్పెక్టెడా ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్టెడా అది కూడా ఎక్స్పెక్టెడ్, అది నే ఫస్ట్ కానీ ఎక్స్పెక్టెడ్. అది నిజం చెప్పాలంటే మనల్ని ఎరుపుపోలి చేసిండు ఒక దగ్గర. నీకు గుర్తుందా ఫస్ట్ లా? నీకు ఫస్ట్ హాఫ్ దగ్గరనే వాడిని రివీల్ విలన్ అవుతుంది అన్నట్టు చూపెట్టి వాడిని అది అది. నేను అనుకుని అక్కడ రివీల్ అవుతుంది కానీ చేయలేదు. బ్రో నేను బ్రో అక్కడ, ఆడ వేయలే. నీకు కూడా తెలుసా, అక్కడ అది ఆ స్మైల్ చేంజ్ కాగానే థియేటర్ మొత్తం ఆ ఎరప్ట్ అయింది. వచ్చి థియేటర్ కలిసిండు కానీ బ్రోకే పడ్డాయి దెబ్బలు వల్ల. అదే అక్కడే అందరు ఎక్స్పెక్ట్ చేసిన వాడే అని, అది కాకపోతే మనని కొంచెం ఆపుకోర్రా అది. అన్నాడు. నాకు ఈ సినిమాలో ఇంకోటి నచ్చింది ఏంటంటే మనం ఒకటి అనుకుంటాం, అక్కడ ఒక ట్విస్ట్ ఉంటది కానీ ఆ ట్విస్ట్ వెనకాల ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంటది. నాకు ఇంకో బాగా నచ్చిన ఏంటిదంటే, మనం ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అది కాదు. అక్కడ ఆ ట్విస్ట్ వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అక్కడ రాదు, వేరే అది కాడ వస్తుంది. వేరే కాడ వస్తుంది, మళ్ళీ వచ్చిన దగ్గర కూడా వేరే ట్విస్ట్ ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ నుంచి ఎవరో నడిపిస్తారు ఆ ట్విస్ట్ ని కూడా. అది నాకు నచ్చని పాయింట్ చెప్పాను ఆ సినిమా మొత్తంలో. చెప్పు. నాకు ఇది బాగా తిక్కతుప్తుంది పాయింట్స్. ఎట్లా అంటే, ఏమైంది? ఈ ఏది? గోడ చాటుకు వచ్చి ఈనుడు పాత సినిమాల్లో లెక్క. అమ్మా, అదే ఆ, చూడరా ఎవరు ఇంట్లో ఏం చదువుతారు? ఈ అమ్మ ఆ, ఇళ్ళకెళ్ళి వస్తారా? ఇళ్ళకెళ్ళి ఆరా కాదు, పట్టుకున్నాడు. ఇటు ఈడింటాడు, సరే ఒక్కటి విన్నాడు ఫైన్, వీళ్ళిద్దరు మాట్లాడుకునేది నై- ఇంకొకటి ఇచ్చింటాడట. అది అది ఓకే, కామన్ అది. అది అదొక్కటి డైరెక్టర్స్ అదొక్కటి దాని మామూలు ఏమంటారు దీన్ని, డైరెక్టర్స్ లూప్ హోల్స్ ఏదో అంటారు కదా. ఆ, ఏదో మొత్తానికైతే జరిగింది, కానీ ఎక్కడ అది ఏర్పడలే. అంటే ఇప్పుడు ఆ పాయింట్స్ కానీ కొన్ని ఉన్నాయి, కానీ అవి ఏర్పడలేవు ఈ ఓ, ఈ స్టోరీ పేస్ లా ఇవన్నిట్లల్లా. ఫ్లోలో పోయింది, అది ఫ్లోలో వెళ్ళిపోయి. బట్ ఆ, మన మన హీరోయిన్ భాగ్య భాగ్య బాగుండే బ్రో. బాగుంటది. భారతి, బాగుంది. భారతి. భారతి భారతి జస్టిఫై చేసింది. భారతి దయచేసి తనను వదిలేయరా. కానీ అది పేలింది బ్రో, అది అసలు హైలైట్ పేలింది అసలు అది. అఖిల్, నాకు అసలు ఆ వాయిస్ నాకు తెలిసి ఎవరు చేసినా కరెక్ట్ ఉండేది కాదనుకుంటా. నాకు తెలిసి అయ్యగారు సెట్ అయింది అది. నాకు ఇంకొక పాయింట్ ఏంటంటే, మోస్ట్ బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, శివాజీ క్యారెక్టర్ హైలైట్ ఉంటది బ్రో సినిమాలో, శివాజీ గారు బాగా రాసుకున్నాడు. హైలైట్ శివాజీ ఉంటది. అంకుల్ కంబ్యాక్. సో ఆయన ఒక మోటివ్ ఉంటది క్యారెక్టర్ కి, అంతే. అదే మోటివ్ ఎండ్ అయిన, అంటే సినిమా ఎండ్ అయ్యి క్లైమాక్స్ వచ్చినా కూడా అదే మోటివ్ తోనే ఉంటాడు. నాకు అన్నిటికంటే బాగా నచ్చిన క్యారెక్టర్ కన్నయ్య. ఆ డాగ్ 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 మంచిగా బాగా ఉంటది. చేసింది. డాగ్ డాగ్ ఆంటీ కూడా బాగా చేసింది బ్రో. ఆంటీ కూడా బాగా చేసింది ఆంటీ. ఆ సేమ్ నాకు కూడా ఆమె క్యారెక్టర్ కూడా మంచిగా ఉంటది. అంటే ఈ అండ్ అలాగే బ్రహ్మాజీ క్యారెక్టర్ కూడా బాగా రాసుకున్నాడు. శకుని క్యారెక్టర్. అవునవును, అదే ఇవన్నీ మహాభారతానికి రిలేట్ అయ్యే క్యారెక్టర్లే అన్ని. నన్ను నన్ను డిసప్పాయింట్ చేసిన సీన్ ఏదో తెలుసా బ్రో? ఏది? ఇంటర్వెల్ లో నేను పెద్ద మాస్ ఫైట్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. అది ఓకే. రథం పట్టుకుని ఉంటుంది. ఆడ నేను ఆడ కట్ చేసి పడేసి మొత్తం సీన్ వాడు. ఏముండదు ఆడ. బీజిఎం అంతా బాగుంటది మొత్తం, ఇట్లా సెట్ అవుతున్న టైంకి వాడు ఈ సీన్ కి వచ్చి కట్ చేసి మళ్ళీ ఇవ్వ పెడతాను అనుకో, లేదు కట్ చూపించాడు అంతే. ఎండ్ కట్ నీకు కట్ చేస్తే అయిపోతుంది అంతే. అది కొంచెం తేడా కొట్టింది అది ఏంటంటే, అది ఇంకొంచెం మంచిగా కొరియోగ్రఫీ చేసి ఉంటే అయిపో. ఎక్కువసేపు లేదు ఫైట్, ఇంకెక్కువసేపు పెట్టినా ఇంకా ఫైట్ ఎక్కువసేపు లేదు అది. ఫైట్ ఎక్కువసేపు లేదు, చాలా తక్కువ సేపు ఉంటది, చిన్న ఉంటది ఫైట్. అది అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నాకు ఫైట్ కాదు ఇంపార్టెంట్, నాకు స్టోరీ ఎమోషన్ ఇంపార్టెంట్.
నీకు ఇంకోటి డౌట్, నా డౌట్ ఏంటంటే అఖిల్ అసలు జైలుకి ఎట్లా పోతాడు? ఈ భరత్ని చంపింది వాళ్ళే అని ఫిక్స్ వాళ్ళే అని అనుకున్నారు, లేకపోతే శివాజీని చంపింది వాళ్ళని కేసు పెట్టారు, సంథింగ్ ఏదో జరిగి జైలుకైతే పంపించారు. పవర్ అవుతుంది మనకు, అలా తెలిసింది ఎమ్మెల్యే పవర్ ఉన్నాడా, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఆడ. అది సో అది చెప్పలేడు ఇక, స్పూన్ ఫీడ్ వేయలే ప్రతి ఒక్కటి, బట్ కొంతమంది అంటే వదిలేసిండు. ఇక్కడ అది పాయింట్ ఇక్కడ గుడ్ పాయింట్ ఏంటంటే కొన్ని స్టోరీలా చెప్పలేడు, వదిలేసిండు. ఆడియన్స్ ఊహలకే వదిలేసిండు. అంటే లైక్ ప్రతిదీ స్పూన్ ఫీడ్ చేయలే, అది వదిలేసిండు బుర్ర కొన్ని. పెట్టమన్నాడు మనల్ని కూడా. మీరు కూడా కొంచెం ఆలోచించుకోర్రి అని చెప్పి. అది నార్మల్, ఇది ఒక కూర్చునేటోనికి లైక్ మహాభారతం ఇది కూడా, బట్ ఊర్లో జరిగే మహాభారతం ఇది నన్ను చెప్పాలంటే. నువ్వు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచించినావు అనుకో, చాలా పాయింట్స్ ఉంటాయి, ఉంటాయి, అవును అది డాట్స్ కూడా. డాట్స్. ఏ క్యారెక్టర్ ఎట్లా కానీ మస్తు డబల్ లేయర్ క్యారెక్టర్ ఉండదు, ప్రతి క్యారెక్టర్ అయితే సింగిల్ లేయర్ అయితే కాదు పక్క. కాదు రాసిన క్యారెక్టరైజేషన్ కూడా ఆడ చూసిన శివాజీ పేరు ధర్మరాజు అని పెట్టింది, కానీ ఆయన క్యారెక్టర్ ధర్మరాజు సూట్ కాదు మహాభారతంలో. కాదు కాదు ఆ కానీ డైరెక్టర్ ప్రీవియస్ మూవీ వినరో భాగ్యం విష్ణు విష్ణు కథ, కథ, అసలు మన దాని కిరణ్ అబ్బవరంతో. కిరణ్ అబ్బవర్ ఉంది, దాంతో పోల్చుకుంటే ఇది మస్తు చాలా బెటర్ గా తీసిండు మూవీ. స్కేల్ పెద్దది. నాకు ఇంకొకటి బాగా నచ్చని పాయింట్ ఏంటి చెప్పన్నా, లీనియర్ స్టోరీ టెల్లింగ్ ఉంటే బాగుండు అనిపించింది, ఎపిసోడ్ స్టోరీ టెల్లింగ్ కాకుండా లీనియర్. అట్లాంటి సినిమా చూసి చాలా రోజులు అవుతుంది. అట్లాంటి సినిమా ఉంటే నీకు ఎమోషన్ ఎక్కుతుంది. అట్లాంటే మరి రంగస్థలం కూడా లీనియర్ కాదు మరి. లీనియర్ కాదు, కాకపోతే నీకు ఒక ఎమోషన్ ఎక్కదాకా లీనియర్ ఉంటుంది సినిమా. అయినా ఫస్ట్ లోనే మనకు చెప్తారు కదా ప్రకాష్ రాజ్ దగ్గర పని చేస్తున్నాడు అని చెప్పి. ఓకే, అక్కడ ఫ్లాష్ బ్యాక్. స్టార్టింగ్ హుక్ పాయింట్ చూపించిండు, అవును. హుక్ పాయింట్ చూపించిండు, దాని తర్వాత స్టోరీలకు పోతది. పోయిన ఆహా, నువ్వు తర్వాత అనేది నువ్వు అట్లా నువ్వు ఇను ఆ ఇను స్టోరీలకు పోయినాక మొత్తం లీనియర్ ఉంటుంది. అవును. నువ్వు రంగస్థలం అన్న ఊర్లోకి అయిన తర్వాత నీకు రంగస్థలం ఊరు కానీ, క్యారెక్టర్స్ కానీ, ఆ స్టోరీ కానీ నీకు ఎక్కడ డిస్టర్బ్ కాదు, నువ్వు మధ్యలో వేరే కాడికి పోవు, అది లీనియర్. జస్ట్ ఓన్లీ ఇంటర్వెల్ దగ్గరనే పంపిస్తాడు, జస్ట్ ఓన్లీ ఇంటర్వెల్ దగ్గరనే కట్టు పెడతాడు అటు. నేను అన్నది కదే, నీకు అది చిట్టిబాబులు అన్నయ్య చనిపోయేదాకా నువ్వు లీనియర్ లోనే ఉంటావు, నీకు ఏది ఎక్కది, నీకు వేరే డైవర్షన్స్ ఉండయి, ఏముండయి. అవును. ఇది కూడా స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ ఒక్క హుక్ పాయింట్ ఉంచుకొని, ఓకే స్టార్టింగ్ ఏంటిది, జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు, ఆడ బార్ కడ కూర్చున్నాడు, హుక్ పాయింట్ అయిపోయింది. ఊర్లోకి ఎంటర్ అయినాం, భారత మిట్ట ఎంటర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు, హీరోయిన్ వచ్చింది, స్టోరీ అయింది. అట్లనే నువ్వు లీనియర్ వెళ్ళిపోయి ఎక్కడైతే భారత్ ఉందా, భారతది, అక్కడ నువ్వు ఆ నుంచి మళ్ళీ నువ్వు వేరే స్టోరీకి పోతా, అంటే ఆ నుంచి మళ్ళీ వేరే ఎడిటింగ్ పాటర్న్ పోతా అయిపో, అక్కడ దాకా మాత్రం డైరెక్ట్ బార్ అక్కడ దాకా డైరెక్ట్ బార్ ఆ పోతే నుంచి బార్గైనా పర్లేదు, ఓకే ఓకే డన్. అక్కడ దాకా షిప్ తీసుకపోయి, డౌన్. అదే అంటున్నా, అక్కడ దాకా తీసుకపోతే నీకు ఎమోషన్ ఎక్కుతుంది ఫస్ట్. బ్రో మంచి డ్రామా సినిమా బ్రో, అసలు బ్లాక్ బస్టర్ అయింది, మాస్టర్ పీస్ కావాల్సిన సినిమా. నేను థియేటర్ పోయి కూర్చున్నాక ఫస్ట్ అఖిల్ యాక్టింగ్ చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలే. మరి అది ఉంటది యాక్టింగ్ నార్మల్గా ఉంటుంది, జనరల్ గా మనం ఎన్నో యాక్టింగ్ చూసినాం అట్నే ఉండదు అనుకున్నా. కాకపోతే ఈ ట్విస్ట్లు ఉన్నాయి చూసినావు, ఈ ట్విస్ట్ ఎట్లా షాక్ చేసినాయో నాకు అఖిల్ యాక్టింగ్ కూడా అట్లా షాక్ చేసింది. అఖిల్ కాదు, లెనిన్. ఇక థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక షాక్ లో బయటకు వచ్చినాం, అదే హిట్, అదే బ్లాక్ బస్టర్. అవును. మన టాలీవుడ్ ఇంకొక మంచి యాక్టర్ ఉన్నాడు, హీరో కాదు యాక్టర్. అది కానీ హీరో కాదు. అఖిల్ ఇట్లా యాక్టింగ్ మీద స్కోప్ పెట్టుకొని, యాక్టింగ్ మీద స్కోప్ ఉన్న స్టోరీస్ తో వేయండి అనుకో, పీక్ కెరీర్ చూస్తాడు. అవును. ఈ సినిమాలలో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే పాటలు వేరే లొకేషన్లలో పెట్టలేదు, ఊర్లోనే పెట్టిడు పాటలు. కాకపోతే ప్లేస్మెంట్ మాత్రం దొబ్బెట్టిండు. ప్లేస్మెంట్ ఆ పాటలు పెట్టే పాటల ప్లేస్మెంట్ మంచి స్టోరీ ఫ్లో లో పోతా అంటే టక్కాచి పాట పడుతుంది, ఎదురా నాకు నిజంగా. అవును. పాటలు టక్క టక్ వచ్చినట్టు అనిపిస్తుంది, 10 నిమిషాలకు ఒక పాట వచ్చినట్టు అనిపిస్తుంది. అవును అవును అవునవును కరెక్ట్. అంటే ఇక తమన్నా అనుకున్నాడు కావచ్చు, ఏం 3 పాటలు పెట్టినా పెట్టే 3 పాటలు ఫస్టే నాకు కొట్టుడు వస్తుంది. గట్లా పెట్టుకోరే 3 కొట్టినా, ఆల్రెడీ నాకు ఎప్పుడే ఒక 2 అని 3 కొట్టినా పెట్టు అన్నట్టున్నాడు. ఫస్ట్ అయినా ఈ మధ్య సినిమాలలో పాటలు వస్తలేవు, ఫస్ట్ 5 పాటలు ఉన్న సినిమాలు లేవు. ఇప్పుడు ఆ పాటలు వచ్చేసరికి మనం అనుకుంటాము మనకు డిస్టర్బెన్స్ అయిందని చెప్పి మనం అనుకుంటాం, కానీ పిల్లలకు పాటలే ఎక్కుతాయి.
పిల్లలకు ఫ్యామిలీస్ కి పాటలే కావాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెష్నెస్ కోరుకుంటారు, వాళ్ళకి ఆ పాటలే ఎక్కుతాయి. మనం అనుకుంటాం ఏం ఏమో మనకు పాటలు ఏంద్రా భయ్ అని చెప్పి, వాళ్ళకి ఆ పాటలు మనకి కావాలి. సినిమా మనకి సినిమా నాలెడ్జ్ ఎక్కువ అవడం వల్ల మనకి జడ్జిమెంట్ చేస్తున్నాం, కానీ ఒకప్పుడు మనం కూడా అంతే. క్లైమాక్స్ లా సోల్ ఆఫ్ లెనిన్ వేసుంటే బాగుండేది. వేరే అవును పెట్టాడు తమన్. అవును అవును అవును. ఎందుకో కొన్ని మిస్టేక్స్ తమన్ వల్ల కొన్ని ఇంకొంచెం ఇంపాక్ట్ తగ్గింది కొంచెం లైట్ గా. తమన్ అసలు ఆ సోల్ ఆఫ్ లెనిన్ వేరే. అసలు అది అసలు అది కరెక్ట్ చోట్ల పడుంటే ఇంకా వేరే ఉండేది. అనేది కాదు, కరెక్ట్ చోట్ల పడ్డాయి, సెకండ్ హాఫ్ లా కొన్ని చోట్ల మిస్ అయింది. మళ్ళా నేను నిజం చెప్తున్నా, రుణపడి ఉంటా తమన్కి. ఎందుకంటే ఇది వేసుకో, ఇది వీడియోలో పెట్టు, తమన్కి రుణపడి ఉంటాం. రోజుకి కుక్క కొట్టినట్టు కొట్టిడు బీజియం అది. నాకు ఇప్పటికీ నా నా ఇయర్ ఫోన్స్ లో నేను ఇప్పుడు బస్ ఎక్కినా అంటే పెట్టుకున్నానా, ఓజీ ఓజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఏ నాకు, ఓజీ పాటలు ఓజీ బ్యాక్గ్రౌండ్సే. అది డ్రగ్స్, అవి మాల్ అవి, అది పాటలు కాదు అవి. ఎక్కిన ఎక్కిన నేను ఎక్కిన. థియేటర్లా ఆడలేను ఊరని చెప్తాడు, లాస్ట్ ఎండ్ టైటిల్ కార్డ్ దగ్గర ఆపుతాడు మళ్ళా. ఆ, అది లెనిన్. లెనిన్ ఇంకేమైనా ఉన్నాయా నువ్వు చెప్పే పాయింట్స్ ఇంకా? ప్రతి రోల్, అరే ఈ రోల్ ఎందుకు, అసలు ఈ రోల్ అవసరమా అన్నట్టు ఏ రోల్ లేదు సినిమాలో. ప్రతి ఒక్క అంతెందుకు అమ్మాయికి లైన్ కొట్టేటోడు ఒకడు ఉంటాడు. వానికి కూడా ఇంపార్టెన్స్ ఉన్నది. అదే అంటున్నా, ఎవ్వరు కూడా ఇలా ఉత్తగా నిజం. లేరు. మన ఓకే. అఖిల్ ఇంకొకతను ఇద్దరు ఫ్రెండ్స్ లాగా కార్ లో పోతా ఉంటే, ఆయన పేరు ప్రవీణ్ ఆయన ప్రవీణ్ పేరు ప్రవీణ్ ప్రవీణ్. ఆయన ఒక్క ఓకే ఆయననే ఓకే. జస్ట్ ఈ చంపేయడానికి అలా వ్యక్తి అనిపించింది. అసలు ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు ప్రతి క్యారెక్టర్ వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ ఇంపాక్ట్ ఈ సినిమాలు ఉండవు. ఇది మొత్తం వేరే. ఇది ఊరోళ్ళు లెనిన్ అంతే. ఈ క్యారెక్టర్ ఈ సినిమా అంతే. నెగిటివ్స్ కన్నా ఎక్కువ పాజిటివ్స్ ఫుల్ ఉన్నాయి కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అందరు కంబ్యాక్. ఇది ఒక మంచి సక్సెస్. ఒక అందరికి మొత్తం ఓవరాల్ అందరు సెలబ్రేట్ చేసుకునే సక్సెస్ ఇది. నేను ఇంకొకటి ఒక టీం. ఏంటంటే టిఎఫ్ఐ కంబ్యాక్ నన్ను అడిగితే. టీఎఫ్ఐ ఎందుకంటే ఇంటి ఆడియన్స్ అందరూ పోతున్నారు, ఫ్యామిలీస్ అందరు థియేటర్ లో పోతున్నారు. ఇప్పుడు మళ్ళీ పడుతున్నాయి హౌస్ఫుల్స్. అదే నేను అనేది, ఇట్లా హౌస్ఫుల్ ఇప్పుడు బోట్స్ ఇప్పుడు పడి పడుతున్నాయి. చాలా రోజులు అవుతుంది పడి, హౌస్ఫుల్ బోట్స్ పడి. నన్ను ఒక సెకండ్ షోకి హౌస్ఫుల్ పడి మస్తు రోజులు అవుతుంది నన్ను అడిగి, మస్తు రోజులు సెకండ్ అవుతుంది. షోకి. అవును. అంటే ఇప్పుడు పబ్లిక్ అర్థం చేసుకో, పబ్లిక్ అంటున్నా సారీ, మన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆడియన్స్ కి స్టోరీ చెప్తే చాలు, ఉత్తర జనాలు. అది బాహుబలి అయినా సరే, ట్రిపుల్ ఆర్ అయినా సరే, పెద్ద పెద్ద రికార్డ్స్ కొట్టిన సినిమా ఏదైనా సరే, స్టోరీ ఉంది కంటెంట్ ఉంది కాబట్టి జనాలు వచ్చిర్రు, అంత పెద్ద హిట్ చేసిరు. మీరు ఎట్లయితే అయితే ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లయితే హిట్ కోసం చూస్తున్నారో, వెయిటింగ్ చేస్తున్నారో, అట్లా ఆడియన్స్ కూడా ఒక మంచి సినిమా మంచి స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే టైంలో లెనిన్ దొరికింది. ఈ సినిమాలో నెగటివ్స్ ఉన్నా కూడా జనాలు బయటకు చెప్తలేరు, అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి నచ్చేసింది. అసలు నెగిటివ్స్ వాళ్ళు వస్తున్నారు. పట్టించుకుంటలేం బ్రో మనము. నెగిటివ్స్ చిన్న చిన్న ఇగ్నోరబుల్, అది ఒక ఇగ్నోరబుల్. సినిమాకి పెద్ద సక్సెస్ ఎప్పుడు వస్తుంది తెలుసా? నెగటివ్స్ ని ఇగ్నోర్ చేసినప్పుడు. ఆ నెగటివ్స్ ఎప్పుడు ఎందుకు ఇగ్నోర్ చేసినట్టు ఈ సినిమాకి ఫస్ట్ అఖిల్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ స్టోరీ. మన వాళ్ళకి నచ్చే అన్ని ఉన్నాయి. ఊరు కథ, ఊరోళ్ళు అందరూ కరెక్ట్ ఉన్నారు, మొత్తం ఊరోళ్ళందరూ ఆ ఊర్లోనే ఉన్నారు. దానివల్ల ఇప్పుడు ఎవరైనా చిన్న నెగటివ్ చెప్పినా, ఏ పోనీరా అదేం పెద్ద కాదు, బట్ ఇది మనం మంచి చేసింది, అది ఇప్పుడు అఖిల్ బాగా చేసింది కదా అని చెప్పి అది కనబడతలేదు ఫస్ట్, అది అక్కడ గెలిచిన పట్టించుకుంటలేము. సినిమా. అది కనబడతలేదు, రాలే నెగటివ్ పాయింట్ ఒక్కటి రాలే. మిక్స్డ్ టాక్ కాదు, నువ్వు పక్క పెట్టి ఫుల్ పాజిటివ్ ఇది. నీకు నెగటివ్ అనేది రాలే బ్రో. అసలు కింద కామెంట్స్ లో చూస్తే బ్రో, నెగిటివ్ ఒక్కటి కమెంట్ లేదు బ్రో, ఒక్క కమెంట్ నెగిటివ్ అనిపించలే. ఫుల్ ఫుల్ పాజిటివిటీ, ఫుల్ పాజిటివిటీ. ఇది ఇది రేరు. మనం ఫస్ట్ బాగా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటాం, అది కూడా మనం చేసే తప్పు. ఇంకోటి, వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటే వాళ్ళు టికెట్ రేట్లు కూడా పెంచుతారు, అది వాళ్ళు చేసే తప్పు. టికెట్ రేట్స్ పెంచినా కూడా బ్రో పోయినందుకు సాటిస్ఫాక్షన్ కావాలి. ఇప్పుడు నేను 250 రూపాయలు టికెట్ పెట్టినా, నాకు 250 రూపాయలు ఇంటర్వెల్ కి వేస్తే అనుకో, నేను సాటిస్ఫై. అక్కినేని ఫ్యామిలీకి ఒక 100 crores సినిమా రెడీ ఉంది. మళ్ళీ ఇంకో 100 crores రెడీ. రెడీ. సో అక్కినేని ఇలాగే ఫ్యామిలీ అఖిల్ ఇస్ బాబు బ్యాక్. ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలని, అక్కినేని బాబు ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలని. ఇట్లాంటి సినిమాలు నేను అనేది మెయిన్లీ, ఇట్లాంటి మంచి స్టోరీ బేస్డ్ సినిమాలు తీయాలని. అంటే ఇంతకు ముందు కూడా చేసిన సినిమాలు కూడా గొప్ప సినిమాలు, మంచి సినిమాలే, ఏది కూడా బ్యాడ్ సినిమా కాదు, ఒక ఏజెంట్ తప్ప. బట్ అయినా కూడా ఇక్కడ నుంచి మంచి స్క్రిప్ట్ ఎంచుకోవాలని కోరుకుంటున్నాం అంతే. అయ్యగారే నెంబర్ 1, కింగో. అయ్యగారే నెంబర్ 1. ఇప్పటికీ అయ్యగారే నెంబర్ 1. అంతే అంతే అంతే. సరే మరి బాయ్.
బాయ్, సీ యూ, టేక్ కేర్.